హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ కానిస్టేబుల్ జీడీ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో 2022 నవంబర్ మంత్ లో వారికి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు మీ అప్లికేషన్ యాక్సెప్టెడా కాదా అంటే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీ ఎగ్జామ్ డేట్ ఏ రోజు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఏ స్లాట్ వచ్చింది అనేది కూడా మీరు చాలా ఈజీగా ఎటువంటి లాగిన్ అవ్వకుండానే తెలుసుకోవచ్చు అనమాట. ఈ పూర్తి ప్రాసెస్ ని మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ లో ఎస్ఎస్సి అని టైప్ చేసి సెర్చ్ చేస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ssc.nic.in వెబ్సైట్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మొబైల్లో మనకి ఈ విధంగా పేజ్ వస్తుంది కదా. సో ఇక్కడ మనము లాగిన్ అయితే అవ్వము, లాగిన్ అవ్వకుండానే ఈ లెఫ్ట్ 3 లైన్స్ పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ వేరు వేరు రీజియన్స్, సౌతర్న్ రీజియన్, నార్థన్ రీజియన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మీరు ఇలా రైట్ కి మూవ్ చేస్తే ఇక్కడ మనకి రీజియన్ వైజ్ ఉంటుంది. సో అప్లై చేయడానికి లింక్ అనమాట, వెబ్సైట్ లింక్. సౌతర్న్ రీజియన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక నెక్స్ట్ మనకి సౌతర్న్ రీజియన్ కి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది. అంటే ముందుగా మీ అప్లికేషన్ స్టేటస్ లో అప్లికేషన్ యాక్సెప్టెడ్ అయ్యిందా లేదా రిజెక్టెడ్ అయ్యిందా అని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు. ఈ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేయగానే లేటెస్ట్ గా మనకి ఈ కానిస్టేబుల్ జీడీ పోస్టులకు సంబంధించి అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కటే మనకి చూపించింది. సో కానిస్టేబుల్ ఇన్ సిఏపిఎఫ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మెన్. సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రక్కనే నో యువర్ రోల్ నెంబర్, టైం, డేట్, ప్లేస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మీ ఎగ్జామ్ ఎక్కడ, ఏ డేట్ లో, ఏ స్లాటింగ్ టైం అనేది మనకి తెలుసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. నో యువర్ అప్లికేషన్ స్టేటస్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ ఎంటర్ చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేస్తేనే మనకి అప్లికేషన్ స్టేటస్ అలానే ఈ ఎగ్జామినేషన్ ప్లేస్, డేట్ కూడా తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయర్ ఇచ్చిన తర్వాత నో ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ పై క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మీ అప్లికేషన్ అయితే అంటే మీరు ఈ ఎగ్జామ్ రాయడానికి యాక్సెప్టబుల్ అయ్యారనమాట. సో ఇక్కడ నో యువర్ రోల్ నెంబర్, టైం, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడ కూడా మీ రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ నో ద రోల్ నెంబర్, డేట్, టైం పై క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీ రోల్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నంబరు, మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో 7/2 ఫిబ్రవరి 7 వచ్చింది. ఏ స్లాట్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది చూస్తే ఇక్కడ 11:45 to 12:45 PM స్లాట్. ఏ ఊరు, కాకినాడలో అనమాట. సో మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ డీటెయిల్స్ ల్యాండ్ మార్క్ తో సహా చూపించడం జరుగుతుంది అనమాట. ప్రెసెంట్ మీ డేట్ ఆఫ్ ఎగ్జామ్, ప్లేస్ ఆఫ్ ఎగ్జామ్ ఈ విధంగా అయితే తెలుసుకుంటాం. మరలా ఈ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ ఇంకొక క్యాండిడేట్ ది మనము చూసినట్లయితే ఆ క్యాండిడేట్ కి సంబంధించి అప్లికేషన్ రిజెక్ట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర రిజెక్టెడ్ అని ఉంది. దానికి రీజన్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. ఏమిటి? ఫోటో విత్ స్పెక్టికల్స్. ఈ అప్లికెంట్ ఫస్ట్ టైం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫోటో అప్లోడ్ చేస్తారు కదా, ఆ ఫోటోలో కళ్ళజోడు పెట్టుకుని ఉండడం వల్ల ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిందని చూపించడం జరిగింది. సో ఈ విధంగా మీ ఎస్ఎస్సి జీడీ సిఏపిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అలానే టైర్ 1 ఎగ్జామ్ ప్లేసు ఏ రోజు జరుగుతుంది, ఏ టైం స్లాట్లో జరుగుతుంది అనేది కూడా చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.